నమస్తే. వెల్కమ్ టు రుద్రా టీవీ. పొలిటికల్ గాసిప్స్ అనేవి సర్వసాధారణం. ఎన్నికలతో పని లేకుండా ఇవి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ విషయంలో ఒక వార్త వైరల్ అవుతోంది. త్వరలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారన్నది ఈ ప్రచారం సారాంశం. మంత్రివర్గ విస్తరణకు సంకేతాలు కనిపిస్తున్న నేపథ్యంలో బాలకృష్ణకు అవకాశం ఖాయమన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదే జరిగితే అభిమానులకు శుభవార్తే. అయితే కొన్ని రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇది సాధ్యమేనా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఏపీ రాజకీయాలతో పాటు సినీ రంగంలోనూ నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీ రామారావు వారసత్వాన్ని కొనసాగిస్తూ బాలకృష్ణ తెరపై తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు. 2014లో నవ్య ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో హిందూపురం నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన ఆ తర్వాత వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించారు. హిందూపురం అంటే నందమూరి కుటుంబానికి పెట్టిన కోటగా చెప్పుకుంటారు. అలాంటి స్థానం నుంచి 3 సార్లు గెలవడం చిన్న విషయం కాదు. మూడోసారి గెలిచిన వెంటనే మంత్రి పదవి ఖాయం అనుకున్నారు చాలా మంది. కానీ అలా జరగలేదు. అప్పట్లో వివిధ సామాజిక, రాజకీయ సమీకరణాలు, కేబినెట్ బ్యాలెన్సింగ్ అంశాలు అడ్డొచ్చాయన్న చర్చ జరిగింది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీలో నందమూరి కుటుంబానికి సరైన ప్రాధాన్యం లేదన్న విమర్శలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. అయితే బాలకృష్ణ మాత్రం ఎప్పుడూ పార్టీ లైన్ దాటకుండా తన పనితీరుతో ముందుకు సాగారు. సినిమా షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నా హిందూపురం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించారు. అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షలు నిర్వహించడం, నియోజకవర్గంలో పర్యటనలు చేయడం ద్వారా స్థానిక స్థాయిలో తన పట్టు నిలబెట్టుకున్నారు. ఇటీవల ఆయన సతీమణి వసుంధరాదేవి కూడా హిందూపురంలో పర్యటించడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇదే సమయంలో ఇప్పటికే కేబినెట్ లో అల్లుడు నారా లోకేష్ కీలక బాధ్యతను నిర్వహిస్తున్నారు. మరోవైపు బావ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలకృష్ణకు కూడా మంత్రి పదవి ఇస్తే కుటుంబ పాలన అంటూ ప్రత్యర్థులు విమర్శించే అవకాశం ఉందన్న ఆలోచన పార్టీ అధిష్టానంలో ఉందని టాక్. అయితే అదే సమయంలో నందమూరి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదన్న ప్రచారానికి చెక్ పెట్టాలంటే ఈసారి మంత్రి పదవి ఇవ్వాల్సిందేనన్న వాదన కూడా వినిపిస్తోంది. మరో కోణంలో చూస్తే మెగా బ్రదర్ కొణిదెల నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటామని సీఎం ప్రకటించడమే కాకుండా ఎమ్మెల్సీగా కూడా నియమించారు. విస్తరణలో ఆయనకు మంత్రి పదవి దాదాపు ఖాయమనే సంకేతాలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో మెగా కుటుంబానికి ప్రాధాన్యం ఇచ్చి నందమూరి కుటుంబాన్ని పక్కన పెడితే రాజకీయంగా సిగ్నల్ తప్పుగా వెళుతుందన్న ఆందోళన టీడీపీ వర్గాల్లో ఉందని ప్రచారం. ముఖ్యంగా అభిమానుల భావోద్వేగాలు, రాబోయే ఎన్నికల లెక్కలు ఇవన్నీ కలిపి చూస్తే బాలకృష్ణకు పదవి ఇవ్వడం వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలకృష్ణ కూడా పెండింగ్ సినిమాలు పూర్తి చేసి రాజకీయంగా మరింత యాక్టివ్ కావాలన్న ఆలోచనలో ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కార్యక్రమాల్లో ఆయన హాజరు పెరగడం, కీలక సందర్భాల్లో స్టేజ్ పంచుకోవడం ఇవన్నీ సంకేతాలుగా భావిస్తున్నారు కొందరు. అయితే చివరి నిర్ణయం పూర్తిగా అధిష్టానం చేతుల్లోనే ఉంటుంది. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ ప్రతినిధిత్వం, కుల ఆధారిత బ్యాలెన్సింగ్, సీనియారిటీ, పనితీరు అంశాలను బేరీజు వేసిన తర్వాతే విస్తరణ జరగనుంది. మొత్తానికి ఈసారి మంత్రి పదవి బాలకృష్ణ దక్కించుకుంటారా లేక మళ్లీ ఊహాగానాలకే మిగిలిపోతారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజకీయాల్లో చివరి నిమిషం వరకు ఏదైనా జరగొచ్చు. అందుకే ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలుసుకోవాలంటే కేబినెట్ విస్తరణ వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.